ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. విలాప వాక్యములు 3వ అధ్యాయము 32వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈ వాక్యం మనకు ఒక ఆత్మీయమైన హామీని ఇస్తూ ఉంది. దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షించవచ్చు, మనల కష్టాల్లో నడిపించవచ్చు. కానీ ఆయన మనలను కఠినముగా కఠినపరుచుకుని మనల్ని విడిచిపెట్టడు. కొన్నిసార్లు మన పట్ల ఆయన కఠినంగా ప్రవర్తించినట్టుగా కనబడినప్పటికీ మనలను జాలి, కరుణ, ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుందని, మన కన్నీళ్లలో ఉన్నప్పుడు కూడా ఆయన కృప మనకు తోడై ఉండి మళ్ళీ మన పట్ల జాలి పడతాడని కృపను చూపిస్తుంది. ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. కొంతసేపు మనల్ని పరీక్షించి నడిపించిన తర్వాత, దేవుడు పరిశీలన చేసిన తర్వాత మళ్ళీ కృప చూపించి మనలను లేవనెత్తుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని సందర్భాల్లో ఎందుకో శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, దేవుని నుంచేమో ఎందుకు నా జీవితంలో ఎలాగన్నా ప్రశ్న మనందరికీ ఉంటుంది. కానీ దేవుడు కృప చూపించి మరలా మన పట్ల జాలి కలిగి మనం జ్ఞాపకం చేసుకుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి మళ్ళీ జాలిపడి నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనకు ఫలించును గాక. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వకృపానుభవ తండ్రి, నామానికి వందనాలయ్యా. రాత్రంతా జ్ఞాపకం చేసుకున్నారు. శ్రేష్టమైన మరొక దినాన్న మా జీవితాన్ని మీరు ఇచ్చినందు మీ స్తోత్రాలు. దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి నేను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఆదివారపు ఆరాధనను జ్ఞాపకం చేసుకోండి, సహాయించు. నేను వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఆయన దేవుడు మాత్రం బాధ పెడితే మరలా కృప చూపిస్తాడన్నారు. ఏ కుటుంబంలోనైనా ప్రభువా బాధలు పడుతున్నా, ఈ బాధల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదన్నా, బాధల్లో దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదని వేదన కలుగుతున్న వారి అవసరతలన్నీ తీర్చి మీరే సహాయం చేసి వారికి కావలసినటువంటి అయినా కృపా సమృద్ధిని దయచు. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు ఉన్న వాటిని జ్ఞాపకం, వాతావరణ పరిస్థితులు, విపరీతమైన వర్షాలు అన్నిటిలో కూడా జ్ఞాపకం. దినమంతా కూడా కాచి కాపాడి మీ కృపలో మమ్మల్ని, మా కుటుంబాన్ని నడిపించు. ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.